లార్డ్ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. రెండు వీడియోలు చేస్తాను. ఈ 2 వీడియోలు కూడా శ్రద్ధ కలిగి వినండి. ఖచ్చితంగా సేవకులైన భక్తులైన దేనికోసం బ్రతకాలి, ఒకవేళ ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆ యొక్క మెచ్చుకునే దానికి మనం సంతోషపడదామా, లేదా దేవుణ్ణి చూసి దేవుళ్ళు సంతోషపడదామా అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకుందాం కూడా. నేను నా పరిచర్య దేవుడిచ్చేదేనండి. ఈరోజు నేను ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నాను అంటే కేవలము దేవుడి కృప. చదువు రాని మొద్దుని చదువు నేర్పించాడు. నా పరిచర్య చూసి కొంతమంది సేవకులు, కొంతమంది భక్తులు కూడా అన్న సూపర్ అన్న అంటున్నారు. వాళ్ళు ఏదో నన్ను మెచ్చుకుంటున్నారు, నాకు శ్రమ రావడానికి. దేవుళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడు సూపర్ తెలుసా? మనము దేవుడు పరిచర్య చేసి ఒక దినము లాస్ట్ని మన యొక్క భౌతికాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర వెళ్తాం చూడండి. దేవుడి దగ్గర ఒక తీర్పు ఉంటుంది, మంచివాడు చెడ్డవాడు. మంచివాడు గుంపులో మనం ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ ఆరాధన చేస్తూ హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి 5:8 ప్రకారం. 2 ఆయన ముఖ దర్శనము నీతిమంతుడు చేస్తాడని. అప్పుడు మనకి సూపర్. ఎందుకంటే నిత్యాగ్ని తప్పించబడ్డాం. దేవుడు మనల్ని కరుణించి ఆ పరలోక రాజ్యం ఇచ్చాడు. ఆ ధన్యత దేవుణ్ణి మనం చూసే భాగ్యము, ఇంత గొప్ప దేవుడికి సేవ చేసుకున్న భాగ్యం మనకు కలిగిందని ఆ రోజు సూపర్. మనిషి జీవితము చాలామంది మెప్పులు కావాలి. పాస్టర్స్కి, భక్తులకు కూడా. సంఘంలో పనిచేసే బిడ్డలకి పాస్టర్ ఏమో నువ్వు సూపర్ రా అనాలి. మావాడు సూపర్ పని చేస్తాడండి అని చెప్పాలి. అప్పుడే వాడికి ఛార్జింగ్ అవుతుంది ఆ మాటలకి. అదే పాస్టర్ గాని ఒప్పుకోకపోతే ఎంత చేసినా నాకు పాస్టర్ మెచ్చుకోలేదని నెక్స్ట్ కార్యక్రమాలకి దూరం అవుతూ ఉంటాడు. అలాంటి వారు సంఘంలో ఉన్నారు. అలాగే పాస్టర్ గారు మెసేజ్ చెప్పిన తర్వాత మీరు సూపర్ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పాలి. కానీ పాస్టర్ గారు వెంటనే సూపర్ ఏముంది నాన్న, దేవుడే సూపరు, నేను దేవుని వాక్యం చెప్పాను, దాన్ని బట్టి దేవుడు ప్రజలందరినీ రక్షించుకోవాలి, దేవునికి మహిమ అంటూలే. సూపరా, బాగా చెప్పానా అని అంటున్నారు చాలామంది. నేను కూడా ఇంతకుముందు చాలామందితో నేను వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు మామూలుగా నాకేటో తెలియని ఫీలింగ్ ఏంటంటే, ఎలాగుంది బ్రదర్ వాక్యం సాక్ష్యం అంటే అన్నా సూపర్ అనేవారు. అప్పుడు తెలియక థ్యాంక్ యూ బ్రదర్ అనేవాడిని. కానీ మనం చెప్పే వాక్యము ప్రజలందరూ దేవుణ్ణి గుర్తించారా? వాక్యమైన దేవుణ్ణి గమనించారా? నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్నారా? మారు మనసు పొందుకొని రక్షణ తీసుకున్నారా అన్నదే కావాలి. మనం ఏ వాక్యం చెప్పినా దేవుడు ప్రణాళికతో మాత్రమే మాట్లాడతాం. ఇది గమనించాలి. నేను నెక్స్ట్ 2 వీడియోలు పెడతాను, అది చూడండి. దయచేసి హెచ్చించుకోవద్దు. ఎవరన్నా సూపర్ అన్నారనుకోండి, దేవునికి మహిమ. నేను నా వాట్సాప్లో పెడుతూ ఉంటాను. చాలామంది పాస్టర్స్, భక్తులు కూడా సూపర్ అన్న అని ఇలా పెడుతూ ఉంటే నేనేం పెడతాను తెలుసా? దేవునికి మహిమ అన్న, థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అంటాను. ఎందుకంటే నా దేవుడే ఘనం, నా దేవుడికే మహిమ. ప్రైజ్ ద లార్డ్. దీనికి ఒక వాక్యం చదువుతాను. ఆ వాక్యం మీరు వినండి. ఎందుకంటే నిన్ను గణపరిచేవాడు దేవుడు. ఎందుకు నిన్ను గణపరుస్తున్నాడు, ఎందుకు నిన్ను హెచ్చిస్తున్నాడు అంటే
దేవుడిలో నిన్ను హెచ్చించాలి. దేవుడు కృపది. దేవుడిలో నిన్ను హెచ్చించాలి. నిన్ను దేవుడు ప్రతి చోట తీసుకెళ్ళి నుంచోబెట్టి ఒక సేవకుడిగా నేను ఘనపరుస్తున్నాడు. దానికి ముందు నేను తప్పించే దేవుడు ఉన్నాడు, అది గుర్తుంచుకోవాలి. మరి మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినును గాక. ప్రతి ఒక్కరు వినండి. ఇక్కడ 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావో, నువ్వు వెళుతుండగా వస్తుండగా ప్రతి విషయంలో కొన్ని కష్టాలు శ్రమలు ఎదురవుతున్న అన్నిటి నుంచి తప్పించే దేవుడు, ఒక దినము నిత్యాగ్ని తప్పించే దేవుడు ఉన్నాడు. అది గమనించండి. ఆయన తప్పించకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఆయన తప్పించకపోతే మళ్ళీ గృహానికి రాలేవు. ఇది మాత్రం గమనించు. ఒక మాట ఉంటుంది అక్కడే 5వ వచనములో, అతడు నా నామాన్ని ఎరిగినవాడు, నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఎవరండి? యేసు ప్రభువుని ఎవరైతే ఎరిగిన వారు ఉంటారో వారిని ఘనపరుస్తాడు. నిన్ను ఆ యొక్క స్టేజ్ మీదకి, ఆ యొక్క ప్రాంతానికి తీసుకెళ్లి సేవలో వాడుకుంటున్నాడంటే దేవుని మహిమపరచాలని. ప్రజలందరూ నిన్ను ఒక సేవకుడిగా గుర్తిస్తున్నారు అంటే అది ఘనము. ఒక సాక్షిగా నిన్ను గుర్తిస్తున్నాడంటే దేవుడు బట్టే. ఒక మంచి పాటలు పాడే వ్యక్తిగా, మంచి సాక్ష్యం చెప్పేవాడుగా, మంచి వాక్యం చెప్పేవారుగా, మంచి దేవుడు సేవ చేసేవారుగా, దేవుడు సువార్త ప్రకటించేవారుగా, దేవుడు పరిచర్య చేసేవారుగా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక నిన్ను కొంతమంది వ్యక్తులు నీవు తెలియకపోయినా అయ్యగారు అని పలకరిస్తూ ఉంటారు. అది కేవలము దేవుడు ఘనత, అది నీకు కాదు. దేవుడిచ్చే ఘనత అది దేవుడికే. మనం తీసుకోకూడదు ఆ ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ, నేను ఇంకా 2 వీడియోలు చేస్తాను. ఈ వీడియో అన్నాను ఇందాక చెప్పాను 2 వీడియోలు చేస్తానని. ఇది ముందు వీడియో వినండి. నెక్స్ట్ 2 వీడియోలు చేస్తాను, వాక్యంతో మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలని ప్రైజ్ ది లార్డ్ వీడియో చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్.